నమో బుద్ధాయ. జై భీమ్, జై మూలనివాసి, జై భారత్, జై సంవిధాన్. మిత్రులారా, ముందుగా తథాగత భగవాన్ బుద్ధుడుకు మరియు పరమ పూజ్య బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. నా పేరు బేతాళ్ సుదర్శనం. భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ్ ఆంధ్రప్రదేశ్ విభాగానికి నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. బహుజన యుద్ధభేరి అనే యూట్యూబ్ ఛానల్ను నిర్వహిస్తున్నాను. ఈ ఛానల్ను మీరందరూ ప్రమోట్ చేస్తారని చెప్పి భావిస్తున్నాను. తమ్ముళ్ళు చాలామంది సోషల్ మీడియాలో బాబాసాహెబ్కు వ్యతిరేకంగా సమాచారం అందజేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో వాటిని నేను ఆన్సర్ చేస్తూ కూడా ఉంటాను. కానీ సమర్థవంతంగా వాళ్ళు ఏ విధంగా అయితే ట్రోలింగ్ చేస్తున్నారో వాటిని విశదీకరించడానికి ఈ యూట్యూబ్ ద్వారా అయితే బాగుంటుందని భావించి ఈ యొక్క వీడియో చేస్తున్నాను. అదేమిటంటే, హిందూ ప్రవచనకర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు చాగంటి కోటేశ్వరరావు. ఏలూరు అనుకుంటాయండి, లేకపోతే ఎక్కడో తెలియదు, మర్చిపోయాను. వారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటి పేరు ఒక బ్రాహ్మణుడిది అని ఒక చిన్న సోషల్ రీల్ చేశాడు. అది చాలా అవాస్తవమైన విషయం. ఎందుకంటే ఇప్పటికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటి పేరు బ్రాహ్మణులకు ఉండాలి కదా. మీరు మొత్తం రికార్డ్స్ వెరిఫై చేయండి. ఎక్కడైనా మహారాష్ట్రలో బాబాసాహెబ్ పుట్టిన ఏరియాస్లో ఏ బ్రాహ్మణుడికైనా ఇంటి పేరు అంబేద్కర్ ఉండటం మీరు ఎక్కడైనా గమనించారా? ఈ ఒక్కటి తెలిసిపోతుంది. నిజంగా బ్రాహ్మణుల ఇంటి పేరు అంబేద్కర్ ఉండదు ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళు చతుర్వేదులు, ద్వివేదులు, ఇలాగా వేదాలు చదివిన ఇంటి పేర్లు ఉంటాయి. వారికి సప్త ఋషి గోత్రాలు ఉంటాయి. వాళ్ళ ఇంటి పేర్లు వేరు, వాళ్ళ గోత్రాలు వేరు, వాళ్ళ అన్నీ కూడా ముహూర్తాలు వాళ్ళన్నీ కూడా వేరేగా ఉంటాయి. శూద్రులకు ఉండినట్లు ఉండవు, వాళ్ళది ప్రత్యేకంగా ఉంటాయి. కనుక ఈ విషయాన్ని అంటే వాళ్ళు ప్రవచనకర్తలు చెప్పే విషయాలన్నిటినీ మన స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో వింటూ ఉంటారు. వాటిని బలంగా నమ్ముతూ ఉంటారు. కనీసం ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటాం వాళ్ళకి తెలియదు. అంటే ఆ జ్ఞానం ఉంటే అవన్నీ వినరు కదా. విచక్షణ జ్ఞానం అనేది ఉంటే వాళ్ళకి అలాంటి ఉదయాన్నే లేచి ఈ మనోళ్ళు కూడా చాలామంది మత విశ్వాసాల టీవీలు పెట్టుకొని వింటూ ఉంటారు. అది ఒక రోగం, మానసిక రోగం. ఈ మత విశ్వాసాలకు సంబంధించిన విషయాలు రోజు వినటం అనేది ఒక మానసిక స్థితి. అది ఎవరికి వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్నప్పుడే చదువుల తల్లి సావిత్రిబాయి పూలే ఏ విధంగా సత్యాన్ని తెలుసుకొని సత్యశోధక సమాజంలో పనిచేసిందో అలాగా చేయగలిగితేనే, సత్యాన్ని తెలుసుకోగలిగితేనే ఎవరికైనా విమోచన అనేది ఉంటుంది. ఈయన చెప్తూ ఉంటాడు చాగంటి కోటేశ్వరరావు, చాలా గమ్మత్తుగా ఉంటాయి. మీ అందరికీ తెలుసు, సంతానం అనేది ఒక ఆడ మగ కలయిక ద్వారా జరుగుతుందని. అది ఎవరిని అడిగినా చెప్తారు. నెమలిలో మగ నెమలి, ఆడ నెమలి సంగమించడం ద్వారా పిల్లలు పుట్టారంట. మగ నెమలి కంటి నుంచి వచ్చే కన్నీటి బొట్టు ద్వారా పిల్లలు పుడతారని చెప్పితే మన వాళ్ళు అందరూ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. గుడ్డిగా నమ్మి ఇది నిజమేనా అని అనుకుంటారు. ఈ సైన్స్ బోధించే వాళ్ళు కూడా ఖండించారు. ఎందుకంటే అమ్మో, ఈ బ్రాహ్మణుడు చెప్పిన వాటిని ఖండించితే ఏముందా, మహాపాతకం అనే ఒక నమ్మకం కలిగి ఉంటారు. వాస్తవానికి చాలామంది దేవుణ్ణి నమ్మని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీగా బతికారు. ఇప్పుడు రావుపూడి వెంకటాద్రి గారు 100 సంవత్సరాలు పైగా బతికారు, హేతువాద పత్రిక. మరి ఆయనకేం కాలే, ఆయన బ్రాహ్మణుడే, ఆయనకేం కాలేదు కదా. అలాగే చాలామంది ఉన్నారు. మరి బ్రాహ్మణుడో ఏంటో నాకు తెలియదు, కానీ క్యాస్ట్ పొరపాటున చెప్పుంటే క్షమించండి. కానీ ఆయనకేం కాలేదు. అలాగే చాలామంది హేతువాదులు ఎంతోమంది ఉన్నారు. వారికి ఏమీ కాదు.
భయం అన్నమాట. ఆ భయమే వీటినన్నిటినీ నమ్మటానికి ఒక ప్రాథమికంగా ఉంటుంది. ఈరోజు నేను మాట్లాడాలనుకున్న అంశం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితాన్ని చుట్టుముట్టి ఈరోజు సమాజంలో అనేక అపోహలు, తప్పుడు కథనాలు, ఉద్దేశపూర్వక ప్రచారాలు తిరుగుతున్నాయి. ముఖ్యంగా డాక్టర్ అంబేద్కర్ అనే ఇంటి పేరు ఒక బ్రాహ్మణ ఉపాధ్యాయుడు పెట్టాడనే వాదన విస్తృతంగా ప్రచారం అవుతుంది. కానీ ఈ వాదనలో నిజం ఎంత, అబద్ధం ఎంత అనే విషయాన్ని సాక్ష్యాలతో, చరిత్రతో పరిశీలించడం చాలా అవసరం. 1900 సంవత్సరం నవంబర్ 7న మహారాష్ట్రలోని సతారా పట్టణంలోని రాజ్వాడా చౌక్లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, అంటే ప్రస్తుతం ప్రతాప్ సింగ్ హై స్కూల్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆంగ్ల మాధ్యమంలో పాఠశాలలో చేరారు. వారు 1904 వరకు, అంటే 4వ తరగతి వరకు అక్కడే విద్యాభ్యాసం చేశారు. ఆ పాఠశాల హాజరు రిజిస్టర్ను పరిశీలిస్తే ఆయన పేరు ముందే అంబేద్కర్ అనే ఇంటి పేరు నమోదు చేయబడి ఉన్నట్లు స్పష్టంగా అనిపిస్తుంది. అదే పాఠశాలలో ఉపాధ్యాయుల జాబితాలో అంబేద్కర్ అనే పేరు ఎక్కడా కనిపించదు. ఈ వాస్తవం ఒక్కటే బ్రాహ్మణ ఉపాధ్యాయుడు తన పేరు ఇచ్చాడు అనే కథను పూర్తిగా ఖండిస్తుంది. అయితే ఈ కథను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేశారు. మహదేవ్ అంబేద్కర్ అనే బ్రాహ్మణ ఉపాధ్యాయుడు ప్రేమతో అంబా వాడేకర్ అనే పేరును అంబేద్కర్గా మార్చాడని ఒక కథను సృష్టించారు. కానీ దీనికి ఎటువంటి ప్రామాణిక ఆధారాలు లేవు. ఇది కేవలం బాబాసాహెబ్ గారి గొప్పతనాన్ని ఒక ప్రత్యేక వర్గానికి అనుసంధానించాలనే ప్రయత్నంగా కనిపిస్తుంది. అందుకే అంబేద్కరిస్టులు ఈ కథనాన్ని నమ్మకూడదు. వాస్తవానికి డాక్టర్ అంబేద్కర్ అనేది బాబాసాహెబ్ తండ్రి రామ్జీ మాలోజీ అంబేద్కర్ గారి ఇంటి పేరు. 1943 మార్చి 1న ప్రచురింపబడిన ఇండియన్ ఇన్ఫర్మేషన్ పత్రికలో వ్యక్తిత్వాలు అనే శీర్షిక కింద ఇదే విషయం స్పష్టంగా పేర్కొనబడింది. ఇంటి పేర్ల విధానం అమల్లోకి వచ్చిన తర్వాత రామ్జీ గారు తమ కుటుంబానికి అంబేద్కర్ అనే ఇంటి పేరును వాడటం ప్రారంభించారు. కాబట్టి ఈ పేరు ఎవరైనా బయట వ్యక్తి ఇచ్చినది కాదు. బాబాసాహెబ్ చిన్ననాటి పరిస్థితులను పరిశీలిస్తే 1894లో వారి కుటుంబం సతారాకు మారింది. కొద్ది కాలానికి ఆయన తల్లి మరణించారు. అయితే చిన్నప్పటి నుండి ఆయనను చూసుకున్నది ఆయన తండ్రి రామ్జీ గారే. ఆయన 1913 వరకు జీవించారు. అంటే అంబేద్కర్ గారి బాల్యం మొత్తం ఆయన తండ్రి సంరక్షణలోనే గడిచింది. వెయిటింగ్ ఫర్ ఏ వీసా అనే ఆత్మకథలో కూడా ఆయన తన కుటుంబ పరిస్థితులను వివరించారు. ఒక సందర్భంలో ఆయన తండ్రి కొరేగావ్ వెళ్ళేటప్పుడు తన పిల్లలను తన అన్నయ్య, అత్త, పొరుగువారి సంరక్షణలో వదిలి వెళ్ళినట్టు చెప్పారు. ఈ వివరాల ఆధారంగా బ్రాహ్మణుడు చిన్నప్పుడు చూసుకున్నాడనే వాదన పూర్తిగా అబద్ధమని స్పష్టమవుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే అంబేద్కర్ గారి నివాసం సతారాలోని సదర్ బజార్ ప్రాంతంలో ఉంది. ఆ ప్రాంతం షెడ్యూల్ కులాలకు చెందిన వారితో నిండిన ప్రాంతంగా ప్రభుత్వ పత్రాల్లో కూడా నమోదు చేయబడింది. అలాంటి ప్రాంతంలో బ్రాహ్మణుల ఆధిపత్యం ఉండటం అసంభవం అని విద్యావేత్తలు కూడా అభిప్రాయపడ్డారు. ఇప్పుడు విద్య గురించి మాట్లాడితే డాక్టర్ అంబేద్కర్ చదువును బ్రాహ్మణులు చూసుకున్నారని ఒక తప్పుడు ప్రచారం కూడా ఉంది. కానీ వాస్తవానికి ఆయన ప్రాథమిక విద్యకు తండ్రి రామ్జీ గారే బాధ్యత వహించారు. తర్వాత ఉన్నత విద్య కోసం బరోడా మహారాజు సాయాజీరావు గైక్వాడ్ గారు స్కాలర్షిప్ ఇచ్చారు. ఆయన మరాఠా వంశానికి చెందిన ప్రగతిశీల పాలకుడు. 1883లోనే అంటరాని వారి కోసం పాఠశాలను ప్రారంభించిన వ్యక్తి. కాబట్టి అంబేద్కర్ గారు విద్యకు బ్రాహ్మణులు కారణమనే వాదన పూర్తిగా ఆధారరహితం. అంబేద్కర్ గారి వ్యక్తిగత జీవితాన్ని కూడా వక్రీకరించే ప్రయత్నాలు నిరంతరం జరుగుతున్నాయి. ఆయన 2 వివాహాలు చేసుకున్నారు. మొదటి భార్య రమాబాయి మహర్ సమాజానికి చెందినవారు. రెండవ భార్య డాక్టర్ శారదా కబీర్, తర్వాత సవితా అంబేద్కర్గా ప్రసిద్ధి చెందారు. బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు నిజమే, కానీ అంబేద్కర్ గారు కుల నిర్మూలన కోసం అంతర్వివాహాలను ప్రోత్సహించారు. ఆయన ఆ ఆలోచనను తన జీవితంలో అమలు చేశారు. అయితే అంబేద్కర్ సోదరీమణులు బ్రాహ్మణులను వివాహం చేసుకున్నారు అనే ప్రచారం కూడా పూర్తిగా తప్పు. ఆయన సోదరీమణులు తమ మహర్ సమాజానికి చెందిన వారినే వివాహం చేసుకున్నారని
ఆయన మొదటి మనవడు బాలాసాహెబ్ ప్రకాష్ అంబేద్కర్ గారు కూడా స్పష్టం చేశారు. ఇంకా కొన్ని తప్పుడు ప్రచారాలు కూడా ఉన్నాయి. అంబేద్కర్ గారి విద్య, జీవితం, వ్యక్తిత్వం అన్నీ బ్రాహ్మణ వల్లే సాధ్యమయ్యాన్ని చెప్పే ప్రయత్నం వాట్సాప్ యూనివర్సిటీస్ చేస్తున్నాయి. కానీ ఇవన్నీ వాస్తవాలకు విరుద్ధమైనవి. ఈ విధమైన అబద్ధాలను ప్రచారం చేయడానికి సోషల్ మీడియా, ముఖ్యంగా వాట్సాప్ వేదికలను ఉపయోగిస్తున్నారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా దాన్ని నిజంలా నమ్మించే గోబెల్స్ విధానాన్ని అనుసరిస్తున్నారు. 2017లో కూడా ఆల్ట్ న్యూస్ కూడా ట్రూ ఇండాలజీ వంటి వేదికల ద్వారా ప్రచారం చేసిన అనేక తప్పుడు సమాచారాలను బయటపెట్టింది. కనీసం 17 రకాల తప్పుడు కథనాలను వారు గుర్తించి ఖండించారు. ఇది మనకు ఒక స్పష్టమైన హెచ్చరిక. మనం ప్రతి విషయాన్ని పరిశీలించి సత్యాన్ని తెలుసుకోవాలి. ముగింపుగా చెప్పాలంటే డాక్టర్ అంబేద్కర్ అని ఇంటి పేరు ఎటువంటి బ్రాహ్మణ ఉపాధ్యాయుడు పెట్టలేదు. అది ఆయన కుటుంబానికి చెందిన అసలు ఇంటి పేరు. ఆయన జీవితంలో జరిగిన అనేక అంశాలను వక్రీకరించి ఒక నిర్దిష్ట దృక్పథంతో ప్రచారం చేస్తున్నారు. మన బాధ్యత ఏమిటంటే ఈ అబద్ధాలను ఖండిస్తూ సత్యాన్ని సమాజంలో విస్తరించడం, సత్యాన్వేషణ చేయడం, సత్య ప్రచారం చేయడం. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళి. సత్యాన్ని సత్యంగాను, అసత్యాన్ని అసత్యంగా తెలుసుకోవడమే బౌద్ధుల లక్షణం. ఈ విషయంపై మీరు కూడా నిరంతరం ప్రచారం చేయాలని చెప్పి మనవి చేస్తూ ఈ యొక్క వీడియోను మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికి తెలియజేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై మౌలానా, జై భారత్, జై సంవిధాన్.